పవన్ కళ్యాణ్ గారి కాకినాడ పోర్టుకి వెళ్ళారు. అక్కడ రైస్ని సీజ్ చేశారు. అంటే నాదెండ్ల మనోహర్ గారు సీజ్ చేశారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆ సీజ్ చేసిన దాన్ని బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి రిలీజ్ చేసి అది మళ్ళీ పోర్ట్లో ప్రత్యక్షమైందంట. అయితే రేషన్ బియ్యం, ఆ రేషన్ బియ్యాన్ని వీళ్ళు తీసుకొని దాన్ని పాలిషింగ్ చేసి ఆఫ్రికన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారని అర్థం. పవన్ కళ్యాణ్ సీజ్ చేసింది మళ్ళీ పోర్ట్లో ఎలా ప్రత్యక్షమైంది? ఈ బియ్యం కూడా ఏంటంటే వీళ్ళు సీజ్ చేసి అది టక్కన పోర్ట్లో ప్రత్యక్షమైందంటే అర్థం ఏంటి? సీజ్ చేసిన బియ్యం పోర్ట్లో ప్రత్యక్షమైతే అధికారుల పర్మిషన్ లేకుండా ఎక్స్పోర్ట్స్కి వెళ్తాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్. నెంబర్ 2, బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి రిలీజ్ చేసిన బియ్యము నువ్వు అమ్మేసుకున్న తర్వాత ఇంకా బ్యాంక్ గ్యారంటీ వాల్యూ ఏంటి, విలువ ఏంటి? అమ్మేసిన తర్వాత అవి రేషన్ బియ్యమా లేదంటే అవి పాలిష్డ్ బియ్యమా అనేది ఒకసారి అమ్మిన తర్వాత ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ఎలా తెలిసిద్ది? పెట్రోల్ ధరలు పెరిగితే పేదవాడు బైకులు కార్లు కొంట మానేస్తాడు, నడుచుకుంటూ సైకిల్ మీద పోతాడు పేదవాడు. పెట్రోల్ ధరలు పెరిగితే, బంగారం ధర పెరిగిందంటే కొంట మానేస్తాడు పేదవాడు. అన్నం ధర పెరిగితే పేదవాడు తింటం మానేయలేడు.